వేసవి అంటే వినోదం. ఒకప్పుడైతే కావలసినంత సినిమా వినోదం అందుబాటులో ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ అని, ఓటీటీ అని సమ్మర్ సీజన్కు దూరంగా ఉంటున్నారు బడా స్టార్స్. ఈ ఏడాది వేసవి కూడా చప్పగా సాగుతోంది. కానీ వచ్చే ఏడాది వేసవికి మాత్రం గత దశాబ్ద కాలంలో చూడని స్టార్ వార్ను టాలీవుడ్ చూడబోతోంది. 2027 జూన్ 11. నిన్నటి వరకు ఈ డేట్కు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. కానీ ఇప్పుడు ఈ డేట్కు క్రేజ్ వచ్చేసింది. ఎందుకంటే వచ్చే ఏడాది జూన్ 11 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం విడుదల కాబోతుంది. ఒకే ఏడాది ఒకే ఇండస్ట్రీ నుంచి ఒకే సీజన్లో 4 పెద్ద సినిమాలు రిలీజ్ కావడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. కానీ 2027లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈ అద్భుతాన్ని చూడబోతుంది. బిగ్గెస్ట్ స్టార్ వార్ ను విట్నెస్ చేయబోతుంది. 2027 మార్చ్ 5 సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ రిలీజ్ అవుతుంది. వచ్చే ఏడాది వేసవి హంగామా ఈ చిత్రంతో ప్రారంభం కానుంది. 2027 ఏప్రిల్ 7న రాజమౌళి కొత్త చిత్రం వారణాసి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక మేలో అల్లు అర్జున్ కొత్త చిత్రం రాక రిలీజ్ కానుంది అని ప్రచారం సాగుతోంది. మార్చ్ లో స్పిరిట్ తో మొదలయ్యే సినిమా పండుగ జూన్ 11న ఎన్టీఆర్ కొత్త చిత్రం విడుదల వరకు కొనసాగనుంది. పైగా ఈ 4 చిత్రాలు కూడా పాన్ ఇండియా పరిధి దాటి పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ పై గురిపెట్టాయి. తమిళ దర్శకుడు అనగానే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అంటారు. కానీ కోలీవుడ్ మాత్రం మంచి యాక్టర్ అంటోంది. అదేంటి, శంకర్ అంటే ఒకే ఒక్కడు భారతీయుడు లాంటి చిత్రాలు తీసిన మెగా మేకర్ కదా. అతను ఎప్పుడు నటించాడు, ఎప్పుడు మంచి నటుడు అనిపించుకుంటున్నాడు అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. ముందు భారతీయుడు 2, తర్వాత గేమ్ చేంజర్ 2 కూడా డిజాస్టర్స్ గా నిలవటంతో ఒక్కసారిగా డౌన్ అయ్యాడు శంకర్. ప్రస్తుతం వేల్పరి అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం తమిళ హీరో ధనుష్ డేట్స్ అడుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సంగతి పక్కన పెడితే శంకర్ లో అందరూ డైరెక్టర్ ని చూస్తే తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి మాత్రం శంకర్ లో గొప్ప నటుడిని చూశాడట. అంతేకాదు రజనీకాంత్ హీరోగా తాను తెరకెక్కించే చిత్రంలో విలన్ రోల్ ను ఆఫర్ చేశాడట. శివాజీ మూవీలో శంకర్ విలన్ రోల్ ఇప్పుడు కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరో విశేషం ఏంటంటే ఇదే చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. అందుకే శంకర్ సైతం విలన్ రోల్ కు నో చెప్పలేకపోయాడట. కెరీర్ బిగినింగ్ లో తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించే రోజుల్లో శంకర్ ముఖానికి మేకప్ వేసుకుని 4 సీన్స్ లో కనిపించేవాడు. కానీ పూర్తి స్థాయి నటనపై శంకర్ కు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మాత్రం సడన్ గా యాక్టర్ గా మారాలి అనుకోవటం, పైగా రజనీకాంత్ కు విలన్ గా కనిపించాలనుకోవటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎవరి చిత్రాలు వారికి ఉంటాయి. కానీ తమన్ మాత్రం తాను చిత్రాలు తాను చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్న చిత్రాలకు చేస్తుంటాడు. ఒకసారి సాయపడితే అనుకోవచ్చు. కానీ ఏ దర్శకుడికి ఏ మాత్రం కష్టం వచ్చినా ఇమీడియట్ గా అక్కడికి వాలిపోతున్నాడు తమన్. తమన్ అంటే హెల్ప్ అంటే తమన్. ఇది టాలీవుడ్ చెబుతున్న మాట. ఎలా అంటే ఆల్రెడీ దేవి కంపోజ్ చేసిన 2 చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో హెల్ప్ చేశాడని టాక్ ఉంది. ఇప్పుడు తన గురువు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం ఆదర్శ కుటుంబం కష్టాల్లో పడిందని తెలిసి తమన్ రంగంలోకి దిగాడని ప్రచారం ప్రారంభమైంది. ముందుగా ఈ చిత్రానికి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరన్ ను అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో తమన్ ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. 2018లో అరవింద సమేతతో ప్రారంభమైంది త్రివిక్రమ్ తమన్ మ్యూజికల్ జర్నీ. తర్వాత అలా వైకుంఠపురంలో లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ గుంటూరు కారం చిత్రానికి వర్క్ చేసింది. ఇప్పుడు వెంకీ మూవీ కోసం కూడా తమన్ రంగంలోకి దిగాడని ప్రచారం సాగుతోంది. అయితే హర్షవర్ధన్ టీం మాత్రం తాను ఇంకా త్రివిక్రమ్ టీంలోనే ఉన్నాడని, మాటల మాంత్రికుడు మూవీ నుంచి తప్పుకున్నాడు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటోంది. అల్లు అర్జున్ అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ మాత్రమే కాదు, స్టార్ డైరెక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ కు డెస్టినేషన్. ఎలా అంటే ఇప్పుడు బన్నీ దగ్గరికి వెళ్తున్న ప్రతి దర్శకుడు కూడా తమ డ్రీమ్ ప్రాజెక్ట్తో కలుస్తున్నారు. ఐకాన్ డేట్స్ లాక్ చేసి గాల్లో తేలుతున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. ఆల్రెడీ అట్లీ తెరకెక్కిస్తున్న రాక అతని కెరీర్ లో డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపుగా 18 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ బన్నీ డేట్స్ దొరకటంతో పట్టాలెక్కించాడు. ఇక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెరీర్ బిగినింగ్ నుంచి ప్లాన్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ కు ఇటీవలే బన్నీ డేట్స్ దొరకటంతో మోక్షం లభించినట్లయింది. ఎప్పుడో సూర్య కోసం రాసిన సూపర్ హీరో స్టోరీని ఇప్పుడు బన్నీతో తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఇక మలయాళ దర్శకుడు బేసిల్ జోసెఫ్ చాలా కాలంగా సూపర్ హీరో స్టోరీ రాస్తున్నాడు. రణ్వీర్ సింగ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ లోకి
లోకి ఇప్పుడు అల్లు అర్జున్ అడుగు పెడుతున్నాడు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ రావణంలో కూడా అల్లు అర్జున్ అడుగు పెట్టబోతున్నాడని ప్రచారం సాగుతోంది. దురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ కూడా బన్నీతోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అశ్వత్థామ ప్లాన్ చేసినట్లుగా సమాచారం. మొత్తంగా దేశంలో స్టార్ డైరెక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అల్లు అర్జున్ వల్లే క్లియర్ అవుతుండటం విశేషం.